కాంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయింద్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచే రెడువన్నెకాడు మది నావేశించు నెల్లప్పుడు. ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత చిన్నతనం నుంచి మనిషి జీవితంలో నేర్చుకోవలసింది నేర్పుతున్నాడు భీష్ముడు. బాహ్య పూజ కాదు, బాహ్య పూజ ఎంతసేపు చేస్తారు, ఇక్కడ పెట్టుకోవాలి పరమాత్మని, ఎలా పెట్టుకోవాలో నేర్పుతున్నాడు. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప, మూడు లోకములను కూడా ఆకర్షించగలిగినటువంటి నల్లటి కాంతితో మిరిసిపోతున్నవాడై త్రిజగన్మోహన నీలకంఠితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయింద్రంజిల్ల, లేత సూర్యుని యొక్క కిరణములు పడుతున్నప్పుడు పసుపచ్చ రంగులో ఎలా మెరిసిపోతాయో అటువంటి పట్టు పీతాంబరం కట్టుకున్నవాడై భగవంతుణ్ణి లోపల స్మరించడం అంటే అదండి. ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయింద్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచే రెడువన్నెకాడు. ఆ పిలవడంలో ఆప్యాయత చూడండి. మా విజయుంచే రెడువన్నెకాడు, మా విజయుడేమిటి? ధర్మమునందు నిలబడి కృష్ణుడి సారథిగా చేసుకున్నవాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ, సర్వకాలముల యందు కృష్ణుడిని ఆశ్రయించి ఉన్నవాడు. అటువంటి విజయుని చేరని వన్యకాడైనటువంటి కృష్ణుడున్నాడే, ఆయన కుంతలములు ఇలా ముఖం మీద పడుతుండగా పచ్చని పట్టుపుట్టం కట్టుకుని మెరిసిపోతున్న కాంతితో నిలబడినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నారే, ఆయన సర్వకాలముల యందు మది నావేశించు నెల్లప్పుడు, ఎప్పుడు నా మనస్సులో ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము నిలబడిపోవుగాక. ఇది ఆయన చేసిన స్తోత్రం. నేను పూజామందిరంలో బాగా పూజలు చేయాలి, కోటిపత్రి పూజ చేయాలి, ఇది అడగలేదు ఆయన. ఏది కావాలో చెప్తున్నాడు. నా మనస్సునందు ఎప్పుడు కృష్ణుడు నిండి నిబిడీకృతమైపోవాలి అని ఆయన అంటారు. మహానుభావుడు ఆ అడగడంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? బాహ్యంలో కాదు ఉండవలసింది, ఇక్కడ పరమాత్మని ప్రతిష్ఠ చేసుకోవాలంటే ముందుండవలసినటువంటిది భక్తి. ఆ ఎదురుగుండా ఉన్నవాడు ఎటువంటి వాడు అన్నది ఆయన గుర్తించాడు. హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చయు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్. అశ్రాంతమున్ ఎప్పుడు విడిచిపెట్టకుండా చింతింతూ ఆయన గురించే స్మరణ చేస్తూ నేను పొంగిపోతుంటాను. ఎలాంటి వాణ్ణి? హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై, ఆయన కర్మ కాలిందా? ఎక్కడో పాలసముద్రంలో ఆదిశేషుడి మీద ఇలా చెయ్యి అలవోకగా పెట్టుకుని పడుకుంటే హాయిగా రెండు పాదములను జాపి పడుకున్నటువంటి స్వామి యొక్క పాదార విందములను చూసి లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ లక్ష్మీదేవి ఒత్తుతున్నటువంటి పాదముల చేత శోభిస్తున్నటువంటి పరమాత్మ ఎక్కడో దివ్యమంగళ విగ్రహుడై ఉండవలసినటువంటి వాడు, రాశీభూతమై అలాయోగులకు దర్శనమిచ్చేటటువంటి స్వరూపమున్నవాడు, అంతటా నిండి నిబిడీకృతమై జ్ఞాననేత్రము చేత మాత్రమే తెలియబడేటటువంటి వాడు ఇవాళ ఎటువంటి స్థితికి వచ్చాడు? తనని నమ్ముకున్న వాణ్ణి రక్షించడం కోసమని హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై ఆయన గుర్రాల్ని నడుపుతుంటే, ఏం గుర్రాల్ని నడపడం అంటే మాట్లాడే, అర్జునుడి రథానికి కట్టినటువంటి గుర్రాల యొక్క కళ్ళాలన్నింటినీ కలిపి ఎడం చేత్తో పట్టుకోవాలి. పట్టుకుని ఎవరు ప్రతిద్వందో అటువైపుకి నడపడానికి వీలుగా తీసుకెడుతుండాలి. ఒక పక్క చేతులు తెగిపోతుంటాయి, కాళ్ళు తెగిపోతుంటాయి, భయంకరమైన యుద్ధం జరుగుతుంటుంది. ముందు సారథిని కొడతారు, పైగాను ఒక చేత్తో ఆ వేత్రదండం పట్టుకోవాలి, ఆ గుర్రాల్ని అదల్చడానికి హై హై అంటుండాలి. అవి పట్టుకుని నడుపుతుంటే ఆ ముందు వెళ్ళిపోతున్నటువంటి రథాల వల్ల, ఆ జోరు వల్ల, పెద్ద పెద్ద ఘీంకారాలు చేస్తూ పడిపోతున్న ఏనుగుల వల్ల, సకిలిస్తున్న గుర్రాల వల్ల యుద్ధభూమిలో పైకి బోరెడంత మట్టి రేగుతుంది. ఆ రేగిన మట్టి అంతా స్వామి ఒంటి మీద పడిపోయింది. ఇంత మట్టి పడిపోయి యుద్ధభూమిలో గుర్రాల యొక్క కళ్ళాలు పట్టుకొని చేతిలో ఆ వేత్రదండం పట్టుకుని గుర్రాల్ని తోలుతూ సూర్యోదయానికి నించున్నవాడు సూర్యాస్తమయం వరకు అర్జునుడికి సారథ్యం చేశాడయా. తనని నమ్ముకున్న వాడి కోసం ఎంతకి జారిపోయాడు నా తండ్రి. హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై,
అసలు అలసట అంటే ఏమిటో తెలియదు మా స్వామికి. ఎందుకని ఎప్పుడు అంతగా ఆరాధింపబడుతూ హాయిగా ఉండేటటువంటి స్వామి యుద్ధం చేసి చేసి రథాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కాసేపటికి అర్జునుడు అంటాడు భీష్ముడి వైపుకు పోని అంటాడు. అంటే భీష్ముడి వైపుకి తీసుకెళ్ళాలి. ఎవరో వస్తారు, వచ్చి అయ్యా అక్కడ ద్రోణుడు చాలా మందిని చంపేస్తున్నాడు అర్జున మీరు రావాలంటాడు. ద్రోణుడి వైపుకు పోని అంటాడు. మళ్ళీ గబగబా ద్రోణుడి వైపుకి తీసుకెళ్ళాలి. తన యొక్క శాసనము చేత తన కంటి చూపు చేత లోకములనన్నింటినీ పాలించగలిగినటువంటి శక్తి కలవాడు ఇవాళ తన వెనకనున్నవాడు అక్కడికి రథం పోని ఇక్కడికి రథం పోని అంటే అలాగే బాబాయ్ అని రథం తోలుతున్నాడు. ఏమి ఆశ్చర్యం రా మహానుభావుడిది. అలసట తెలియనటువంటి వాడికి చెమట పట్టింది. నుదురంతా చెమట పడితే తుడుచుకోవడానికి టైం లేదు. ఎందుకని ఎడం చేత్తో పగ్గాలున్నాయి, కుడి చేత్తో వేత్రదండ ఉంది. ఏది కింద పెట్టి ఉత్తరీయం తీసి ఇలా ఇలా తుడుచుకున్నా ఈ లోపల ఏం ప్రమాదం వస్తుందో, గభాలను ఎవరు బాణం వేసేస్తారో. అందుకని ఇలా కారిపోతున్న చెమటలు కూడా తుడుచుకోకుండా రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో. మామూలుగా అందరూ చూశారండి కృష్ణ పరమాత్మ ముఖాన్ని. అర్జునుడి కోసమని యుద్ధం చేస్తున్నప్పుడు నేను పెట్ల కొట్టేస్తుంటే కవచాలు, అర్జునుడిని రక్షించుకోవడం కోసమని ఆ రథాన్ని అటు ఇటు తిప్పుతూ బాణాలకి దొరకకుండా రక్షించుకోవడం కోసమని ప్రయత్నం చేస్తుంటే సారథిగా ఆయనకి చెమట పట్టేట్టు కొట్టాను. చెమటతో కూడిన కృష్ణుడి యొక్క ముఖాన్ని నేను చూశాను. రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయము పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతి చాలా నొచ్చియు. ఎలాగైనా అర్జునుడికి గెలిపించేద్దామని ఎన్ని రకాలుగా రథాన్ని తిప్పినా నేను చేతిలో ధనస్సు పట్టుకుని సారథిని కొట్టాలి కాబట్టి నేను బాణం వెంట బాణం వేసి కొట్టేస్తుంటే ఆయన కవచం పిట్లిపోతే ఆయన ఒంటికి నేను కొట్టిన బాణాలు తగిలితే ఆయనలోంచి నెత్తురు కారిపోతుంటే ఇంకా అర్జునుడినే రక్షించుకుందామని ఇన్ని దెబ్బలు తిని కూడా కృష్ణుడికి తగలకుండా రథాన్ని అటు ఇటు తిప్పుతున్నటువంటి భక్తపరాధీనుడైన పరమాత్మ ఉన్నాడే, వాడు నా మదిని ఆవేశించు నెల్లప్పుడు, వాడు నా మనస్సు యందు నిలబడుగాక. ఇది ఆయన వెళ్ళిపోయే ముందు చేసుకున్న ప్రార్థన. ఎంతటి మహోత్కృష్టమైనటువంటి వాడో చూడండి. ఆయన అంటాడు ఇక్కడతో సరిపోయిందా కృష్ణుడి యొక్క లీల? కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలా ఉనగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి తనుదెంచు దేవుండు దిక్కు నాకు. యుద్ధభూమిలో అంపశయ్య మీద పడిపోయి బాణముల తలగడా మీద తల పెట్టుకుని ఒంట్లోంచి రక్తం అంతా కారిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ చెప్తున్నాడు, నువ్వు ఎంత భక్తపరాధీనుడవో నాకు తెలుసు. యుద్ధభూమిలోకి నువ్వు అర్జునుడికి సారథ్యం చేయడానికి వచ్చే ముందు ప్రతిజ్ఞ చేశావు, అస్త్రము పట్టను అన్నావు. నేను ప్రతిజ్ఞ చేశాను నీతో పట్టిస్తాను అన్నాను. నువ్వెలా పడతావో నాకు తెలుసు. నేనేం చేశానో తెలుసా? 10వ రోజు యుద్ధంలో అర్జునుడి మీద బాణ పరంపర కురిపించి కొట్టేశాను. అర్జునుడిని కొట్టేస్తే నువ్వు తప్పించగలిగినంతసేపు తప్పించి వెనక్కి తిరిగి చూసావు. అసలు అర్జునుడు ఏమైనా యుద్ధం చేస్తున్నాడా అని అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే పూచిన మోదుగు చెట్టులా రక్తం కారిపోతోంది బాణాలతోటి. అంతే. ఎందుకు వచ్చింది నీకు కోపం? నిన్ను నమ్ముకున్న వాణ్ణి నేను కొట్టానని కోపం వచ్చేసింది. ఆ కోపంలో నీ ఒడలు నీవు మరిచిపోయావు పరమాత్మ. అంత భక్తపరాధీనుడివయ్యా నువ్వు. ఆ రోజున ఏం చేశావు? కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా లైవ్ టెలికాస్ట్ ఇచ్చేస్తున్నాడు మహానుభావుడు. ఒక్కసారి ఆ ఎడం చేతిలో పట్టుకున్న కళ్ళాలు విసిరవతల పారేసి ఆ వేత్రదండాన్ని నేలకేసి కొట్టి ఇలా కూర్చుని సారథ్యం చేస్తున్నవాడు ఒక్కసారి రథంలోంచి కిందకి గభాల దూకేసేట. దూకేసేటప్పటికి కప్పేసింది. గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల. అన్ని భువన భాండాలు నీ కడుపులో ఉన్నాయి కదా, నువ్వు ఒక్కసారి దూకేసేటప్పటికీ బ్రహ్మాండములన్నీ ఇలా కదిలి అలా దూకేశావు ఆ రోజున. ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార. అయ్యో ఉత్తరీయం జారిపోకూడదని కూడా నువ్వు చూసుకోలేదు. పట్టనన్న వాడివి చక్రం పట్టేశావు. పట్టేసి గబ 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 నడిచొచ్చేస్తుంటే నా మీదకి ఎదురుగుండా నేను ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తుంటే
ఇలా పట్టుకుని ఇలా కళ్ళు తెరుచుకుని ఇలా వచ్చేస్తుంటే నువ్వు వేసుకున్న ఉత్తరీయం దారి కింద పడిపోయింది. కనీసం ఇలా ఉత్తరీయం తీసివేసుకోలేదు, అంత కోపంతో వచ్చేసావు ఆ రోజున నా మీదకి. అప్పుడు నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా 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 అని ధనస్సు పక్కన పారేసి అర్జునుడు దూకేశాడు. దూకేసి పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాళ్ళు అట్టుకుని బావా బావా అలా చక్రం పట్టేయకు బావా, నీ భావనైనటువంటి నేను అర్జునుడు చేతకాని వాడైపోతే, భీష్ముడితో యుద్ధం చెయ్యలేకపోతే, కృష్ణ పరమాత్మ చక్రం పట్టుకుని భీష్ముడిని చంపితే మొనగాడై కురుక్షేత్రంలో యుద్ధం చేశాడని రేపు లోకులు నన్ను దెప్పి పడుస్తారు. బావా వదిలేకు బావా చక్రాన్ని, నువ్వు పట్టుకోకు బావా అని అర్జునుడు నీ వెంట పడ్డాడు ఆ రోజున. చక్రంబు చేబట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజార నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల తిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. సింహం ఏనుగుని చంపేటప్పుడు శాతన కగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు తిక్కన గారు. అలా ఒక్కసారి ఎగిరి సన్నటి నడువుతో దూకి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చుని పంజాతో కొట్టి చీల్చేసి ముత్యాల్ని పైకి తీసినట్టు ఆనాడు ఏనుగు మీద దూకుతున్న సింహం అన్నట్టుగా నువ్వు చక్రం పట్టుకుని గబ గబ వెళ్ళిపోతూ అర్జునుడు ఎదురొచ్చి కాళ్ళ మీద పడిపోతే ఊరుకో అర్జున పక్కకిలే చంపేస్తాను వాడి భీష్ముడిని ఏమనుకుంటున్నాడో, నీ మీద బాణాలేస్తారా, నిన్ను కాపాడతాను, భీష్ముడిని చంపేస్తాను, నేను ఎవరో తెలిసిపోయినా సరే ప్రపంచానికి, చక్రం పట్టుకుని చంపవతల పారేయాల్సిందే ఇవాళ, ఏమనుకుంటున్నాడు, నేను నీ రథం మీద నిలబడి ఉండగా నిన్ను కొట్టడమా అని బయటపడిపోయాడా ఆ రోజున. భక్తులకు ఎంత పరాధీనుడో అలా మాట్లాడచ్చా, అందరికీ తెలిసిపోదు అర్జునుడి పక్షం కృష్ణుడని. అప్పుడేమో బావా ఎప్పుడు వచ్చి తీవు మునుముందుగా అర్జును నేను చూచితిన్ అని అంత టకరదనం ప్రదర్శించాడు. ఎంతో నైపుణ్యంతో సమానంగా ఇచ్చినట్టు చెప్పాడు. ఇప్పుడు బయటపడిపోట్లా ఎవరి పక్షమో అని కూడా చూసుకోకుండా నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఆ భక్త పరాధీనుడై ఆ రోజున అన్నీ మరిచిపోయి అర్జునుడిని రక్షించడానికి తన ప్రతిజ్ఞ భంగం చేసేసి చక్రం పట్టుకుని దూకేసి నా మీదకొచ్చేటట్టు చేసిన ఘనత నాదే. అలాంటి కృష్ణుడిని నేను చూశాను రథంలో కూర్చొని యుద్ధం చేస్తూ. ఆ మూర్తి నా కళ్ళల్లో ఉండిపోయింది. మనకి ఉండిపోగలదు ఆ పద్యం నేర్చుకుంటే శిశపద్యం. అలాంటి కృష్ణుడు ఉన్నాడే భక్త పరాధీనుడై యుద్ధ భూమిలో నడిచి వచ్చేసిన నా స్వామి. ఇది ఎవరు గీయగలరండి? ఏ చిత్రకారుడు గీయగలడండి? నిజంగా అలాంటి పటాన్ని గీసినవాడు ఉంటే అది ఎన్ని ఇళ్లల్లో పెట్టుకోవలసినటువంటి పటం అండి నిజంగా. అలాంటి పరమాత్మ అటువంటి దేవుడున్నాడే, కృష్ణుడు అనలేదు. పొద్దున స్వామి అన్నారే సమస్త ఇంద్రియములకు శక్తి ఇచ్చి అంతటా వ్యాపించిన వాడు ఒక ఆకారమును తీసుకుంటే వాడే వాడని నేను గుర్తుపట్టాను. భక్తుల కోసం అంత జారిపోయిన వాడు, అంతకి దిగిపోయిన వాడు, ఆయన్ని నమ్ముకున్న నన్ను మాత్రం రక్షించడా? నాకెవరు దిక్కు? ఈ అంపశయ్య మీద పడిపోయి ఉండగా వాడే నాకు దిక్కు. అట్టి దేవుండు దిక్కు నాకు అని ఆయన అంటాడు. ఆ అర్జునుడు యుద్ధానికి వచ్చినప్పుడు చాలా పెద్ద మొనగాడిలా యుద్ధానికి వచ్చాడు, మహావీరుడిలా యుద్ధానికి వచ్చాడు. కానీ తీరా యుద్ధానికి వచ్చిన తరువాత అటుపక్క దుర్యోధనుడి సైన్యం ఉంది, ఇటుపక్క పాండవుల సైన్యం ఉంది. మధ్యలో రథాన్ని నిలబెట్టారు. తీరా నిలబెట్టిన తరువాత తనవారి చంపజాలక వెనుకకు పో నిచ్చు విజయుని శంకన్ ఘనయోగ విద్యబాపిన మునివంజుని పాద భక్తి యొనయును నాకున్. ఆ రోజున ఇంత అర్జునుడు వాళ్ళందరినీ చూసి అయ్యో బావా, అందులో మా బావలు ఉన్నారు, పినతండ్రులు ఉన్నారు, తాతలు ఉన్నారు, గురువులు ఉన్నారు, వీళ్ళందరినీ చంపేసి ఈ నిత్తుటికుడు నాకెందుకు, నేను యుద్ధం చేయనని ఇంత బేలైపోయి ఇంత గాంధీవం చేతిలో ఉన్నవాడు జావకారిపోతుంటే ఎవ్వరికీ వినపడనటువంటి రీతిలో భగవద్గీతని బోధ చేసి మళ్ళీ అర్జునుడు చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి నష్టోమోహ స్మృతిర్లప్త, నా అజ్ఞానం పోయింది, కృష్ణ పరమాత్మ నీ అనుగ్రహం చేత నాకు స్మృతి కలిగింది, ఏది తెలుసుకోవాలో దాన్ని నేను తెలుసుకున్నాను అని యుద్ధం చేసేటట్టుగా తనవారి చంపజాలక వెనుకకపో నిచ్చు విజయుని శంకన్ ఘనయోగ విద్యపాపిన మునివంజుని పాద భక్తి యొనయును నాకున్. అటువంటి మహాపురుషుడున్నాడే, అజ్ఞానమును బోధించినటువంటి భగవద్గీతా శాస్త్రం, సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి ఆ భగవద్గీత
ప్రబోధం చేసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందములయందు సర్వకాలములయందు నాకు భక్తి కలుగుగాక అని ప్రార్థన చేసి ఆయన అంటాడు, తనకు నృత్యుడు వినికాచుట మహాధర్మంబు ఉమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల సజ్జోగంబునన్ పట్టుచున్ ములికోలన్ వడిపూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునంద చేయు మహాపురుషున్ సేవించదన్ అంటాడు. ఎంత చిత్రమైన పద్యమో చూడండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత చిత్రం జరిగిందంటేట, కురుక్షేత్ర యుద్ధంలో ఆ రథాన్ని పట్టుకొని నిలబడ్డాడు. తీరా నిలబడిన తరువాత దేనికి ఒప్పుకున్నాడు? ప్రపంచంలో 2 పదవులు చేయడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. అంటే అవి కొంచెం దిగువ స్థాయిలో ఉండేటటువంటి పదవులు అని భావిస్తారు. కానీ వాటికి ఉండే గౌరవం వాటికి ఉంది. ఒకటి, ఎవ్వరూ కూడా తక్కువ పోస్టుగా భావించేది మెసెంజర్. మెసెంజర్ అంటే ఒక చోటు నుంచి ఫైల్ని ఇంకో చోటికి, లేకపోతే ఒక వార్తని ఒక చోటు నుంచి ఇంకో చోటికి పట్టుకెళ్ళేవాడిని మెసెంజర్ అని పిలుస్తాం. కాబట్టి ఆ ఉద్యోగం ఎవరు ఒప్పుకోరు. రెండోది డ్రైవర్. దానికి వేళ ఉండదు, పాలుండదు. ఆఫీసర్ గారికి ఎప్పుడు పని తగిలితే అప్పుడే అంతసేపు తిప్పవలసిందే. ఇవాళ సాయంకాలం కొంచెం ఇంటికి వచ్చేస్తారా అండి, శ్రావణ శుక్రవారం అని భార్య ఉందనుకోండి, నా చేతిలో ఏముంది, ఆయన ఎక్కడికి వెళ్తాడో ఇన్స్పెక్షన్కి అంటాడు. పాపం డ్రైవర్ గారి చేతిలో ఏముంటుంది? అందుకని 2 పోస్టులు చాలా క్లేశంతో కూడుకున్నవి. ఈ 2 చేయడానికి అంత తొందరగా ఒప్పుకోరు. కానీ ఈ 2 చేసి ఈ రెండింటినీ కూడా తనకి బిరుదులుగా పెట్టుకున్నాడు స్వామి. ఏమిటవి? ఒకటి పార్థ సారథి, నేను గుర్రాలు నడిపానయా అని పోస్టు పెట్టుకున్నాడు. రెండవది పాండవ దూత, నేను వాళ్ళకి రాయబారిగా వెళ్ళాను అని చెప్పి ఒక పెద్ద బిరుదు ఒకటి తగిలించుకున్నాడు. అటువంటి పరమాత్మ ఈ 2 పదవులు చెయ్యడంలో ఎలా చేశాడో చెప్తున్నారు ఈ పద్యంలో భీష్మాచార్యుల వారు. ఆ మధ్యలో రథాన్ని నిలబెట్టి ఆ చేతిలో పగ్గాలు పట్టుకొని మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్. ఆ రథాన్ని నడపడానికి ఒక గమ్మత్తు ఉంటుందండి. మామూలుగా బస్సు నడపడం వేరు. బాగా చీకటి వేళ ఒక రాత్రి 9 గంటలకో 10 గంటలకో బయలుదేరిన బస్సు మరునాడు తెల్లవారకట్ట డెస్టినేషన్కి చేరేటట్టుగా వెళ్ళే బస్సులు ఉంటాయి, ఎక్స్ప్రెస్ బస్సులు, లగ్జరీ బస్సెస్ను. అలాంటి బస్సుని నడిపేటటువంటి డ్రైవర్కు ఉండవలసిన సమర్థత వేరు. ఎందుకో తెలుసా అండి, నేను ఒకసారి అనుభవించాను నా జీవితంలో. ఒకసారి తెల్లవారుజామున 3 గంటల వేళ విశాఖపట్నం వెడుతుంటే ఆ బస్సు డ్రైవర్కి మంచి వేసవికాలం, పాపం ఆయన కూడా మనుష్యుడే కదా, కునుకొచ్చేసి కళ్ళు మూతలు పడిపోయి ఆ స్టీరింగ్ అలాగే పట్టుకుని ఉండిపోతుంటే ఆ బస్సు మెల్లగా రోడ్డు సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇటుపక్క కూర్చున్న ఆయన అరిచాడు, ఓయ్ బస్సు వెళ్ళిపోతాను. అతను కంగారు పడిపోయాడు. 70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్న బస్సు రోడ్డు కిందకి దిగిపోయి ఒక పెద్ద మామిడి చెట్టు, ఇంత మాను లేకపోతే ఒక పెద్ద చెరువులోకి వెళ్ళిపోయి, ఆ రోజే వెళ్ళిపోవాలి మేమందరం, ఆ మానుకి గుద్దుకుని బస్సు ఆగిపోయింది. విచిత్రం ఏమిటో తెలుసా అండి, అంటే ఈశ్వరుడి రక్షణ ఎలా ఉంటుంది అన్నదానికి చెప్తాను మీకు. అప్పటిదాకా ఇలా కూర్చున్నాను నేను బస్సులో. నాకు ఈ ఈశ్వరుడు బాగా పొడుగైన కాళ్ళు ఇచ్చాడు, కొంగకిచ్చినట్టు. అందుకని నాకు బస్సు ఎక్కితే కాళ్ళతో పెద్ద సమస్య. ఇవి వాటి మధ్యలో ఇరకవు, మోకాళ్ళు నొప్పి. అందుకని ఏం చెయ్యాలో అర్థం కాక, రాత్రి కదా అందరూనేమో హాయిగా పొట్టికాళ్ళ వాళ్ళు పడుకుంటారు ఆ కాళ్ళు ముందెట్టుకుని, నాకు ఆ ప్రాప్తం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక ఈ 2 కాళ్ళు పైకెత్తి మోకాళ్ళు ఎదుటి కుర్చీకి పెట్టుకుని ఇలా వెనక్కి పడుకున్నాను. పడుకోవడంలో 70 కిలోమీటర్ల వేగంలో వెళ్ళిపోతున్న బస్సు మామిడి చెట్టుని ఢీ కొడితే నేను ఒక్కడిని మాత్రం ఈ మోకాళ్ళు అడ్డుండడంలో ఇలా ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయాను. మిగిలిన వాళ్ళు అందరూ స్పృహ తప్పిపోయారు, నా భార్యతో సహా అందరూ స్పృహ. నేను ఒక్కడినే ఆ రోజు బస్సులో తెలుగులో ఉన్నవాడిని. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. పెద్ద చప్పుడుతో బస్సు ఆగిపోయింది. నాకు ఒక రకమైన వెర్రిలో వచ్చేసింది. లేచి చూసేటప్పటికి ఎక్కడ చూసిన రక్తమే బస్సు నిండా. అందరూ పడిపోయినారు, ఎవ్వరు లేరు, నేను ఒక్కడినే నిలబడి ఉన్నాను బస్సులో. ఏమైంది అని అరిస్తే ఒక్కొక్కళ్ళకి తెలివి వచ్చింది. దిగితే నాతో పాటు మా మేనల్లుడు వస్తున్నాడు, వాడికి కాలు విరిగిపోయింది ఆ బస్సు కొట్టేసుకుని. ఇలాగా దెబ్బలు తగిలి స్పృహ తప్పిపోయారు, చెట్ల కింద పడుకోబెట్టారు. సరే వైజాగ్లో పెట్రోలింగ్ వ్యాన్స్ వచ్చి తీసుకెళ్ళాయి. మా మేనల్లుడికి కట్టించడానికి నేను వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఏమిటో తెలుసా అండి, చాలామందికి ఇక్కడ పళ్ళు ఇక్కడికి వచ్చాయి. ఇలా కొట్టుకోవడంలో ముందు కుర్చీలకి ఈ పళ్ళు వెళ్ళి ఇలా కొట్టుకోవడంలో ఈ పళ్ళు ఒక్కసారి దెబ్బ కొట్టి ఇక్కడ పళ్ళన్నీ ఇక్కడికి వచ్చేసాయి. ఇలాగా వాళ్ళందరికీ ఒకే ఆపరేషన్, ఇక్కడ వరకు కోసేసి ఆ పళ్ళు పీకుతున్నారు. ఆ రోజు రక్షించిన వాడు ఎవరండి? పరమాత్మ. డ్రైవర్ అంటే అంత సామాన్యం కాదు.
ఒక రాత్రి అయ్యేటప్పటికీ మనం హాయిగా టిఫినో భోజనమో చేసేసి బస్సు ఎక్కేసి అంతే కునికేయడం మొదలెడతాం. కొనకని వాడు అందులో ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన కూడా దిక్కుమాలి వీళ్ళందరూ హాయిగా పడుకున్నారని ఆయన కూడా కొంచెం ఇలా కునికాడు అనుకోండి, అయిపోయామే. అంతవరకు ఎందుకంటే ఒక బ్రేక్ కొట్టాడు అనుకోండి, ఎంతమందికి ఫ్రాక్చర్లు అయిపోతాయో. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 అయినా 7 అయినా 10 అయినా నిద్రపోతుంటాడు ఒక్కొక్కడు. వాడికి దెబ్బ తగలకుండా బ్రేక్ వేయకుండా అంత జాగ్రత్తగా కొంచెం ఎక్కువసేపు హారన్ కొడితే ఏటా బాబా హారన్ తినేస్తున్నాం అంటారు. కొంచెం పాటలు ఎట్టుకున్నాడు అనుకోండి, ఆ పాటలు ఏమిటాయా అంటారు. అలా జాగ్రత్తగా ఆ బస్సు మీదే దృష్టి పెట్టుకుని నడపాలి. రథం లోపల ఉన్న వాళ్ళ క్షేమం అంతా ఎవరి మీద ఉంటుందో తెలుసా అండి? రథం నడిపేవాడి మీద ఆధారపడి ఉంటుంది. వాడికి కనురెప్ప పడింది అనుకోండి, ఇందులో ఉన్న వాళ్ళు ఎంతంత గొప్పవాళ్ళైనా సరే పార్థివ శరీరాలు మాత్రమే మిగులుతాయి మర్నాటికి. అలా అంత జాగ్రత్తగా నడపాలి. అందుకే పోతన గారు ఎటువంటి అనువాదం అండి. తనకు భృత్యుడు, అయ్యయ్యో వీడు నా భృత్యుడు, నా సేవకుడు, నన్ను నమ్ముకున్నాడు. ఆయనేమో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అర్జునుడు చాలా గొప్పవాడు, రథి సారథి తక్కువ వాడు అనుకుంటున్నాడు. వ్యాసుడు అసలు నిజం చెప్పేస్తున్నాడు. లోపల వాణ్ణి రక్షించడానికి ఈయన పదవిలోకి వచ్చాడు. తనకున్ భృత్యుడు వీనికాచుట మహాధర్మంబు, వీడిని రక్షించాలి, అందుకుని నేను సారథిగా ఉండాలి, లేకపోతే వీడు ఎవరి మీదకి వెళ్ళిపోతాడో ప్రమాదం. అందుకని వీడిని రక్షించుకోవడానికి నేను ఉండాలి సారథిగా. వీనికాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని. ఎంత దారుణమైన పదం అండి అది. అర్జునుడి యొక్క సారథ్యం పూని ఆ రథాన్ని నడపడంలో ఉంది చాకచక్యం అంతా. కర్ణుడు వేసిన బాణానికి అర్జునుడి రథం ఎప్పుడో ఎగిరిపోయేది. పరమాత్మ భూమిలోకి కుంగిపోయేటట్టు చేశారు కాబట్టి దక్కింది రథం. తనకున్ భృత్యుడు వీనికాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల సజ్జోగంబునన్ పట్టుచున్ మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్. ఆ గుర్రాల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేశారనుకోండి, కంగారు పడిపోయి కనురెప్పల పైకి ఒకడు ఆగ్నేయాస్త్రం వేసేస్తాడు, ఎక్కడో మంటలు చిమ్ముతూ పైకి లేచిపోతున్నాయి. వెనకాల ఉన్నవాడు సామాన్యమైన వాడు ఏంటంటే, అర్జునుడు ఒక్కొక్క అస్త్రం ప్రయోగించాడంటే ప్రతిద్వందులు ఎటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు చేసుకుంటుంటారు యుద్ధం. ఏదో టీవీ చూస్తూ ఉండిపోయినట్టు నోరు ఎళ్ళబెట్టుకుని వాడేసే బాణాల వంక ఈయనేసే బాణాల వంక అలా చూస్తూ ఆకాశం వంక చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, భలే ఉన్నాయిరా కొట్టుకుంటున్నాయని. ఈలోగా వాడెవడో బాణం తన గుండెల మీదకో గుర్రాల మీదకో లోపల ఉన్న రథి మీదకో వేస్తాడు. అన్ని ఆకర్షణీయమైన సన్నివేశములు, అటువంటి అస్త్రములు, ప్రయోగాలు, ఉపసంహారాలు జరిగిపోతుంటే తన దృష్టి మాత్రం వెనకాతల ఉన్నటువంటి రథిని రక్షించుకోవడం మీదే ఉండాలి. ఒకవేళ ఇలా ముందుకుంటాడు కానీ ఇలా చూసుకుంటూనే ఉండాలి. రథి అలిసిపోయాడు అనుకోండి, సారథికి ఒక స్వాతంత్రం ఉంటుంది. రథి అలిసిపోతే రథాన్ని జాగ్రత్తగా యుద్ధభూమిలోంచి తప్పించి తీసుకెళ్ళిపోవాలి, ఎవరికీ దొరకకుండా తీసుకెళ్ళిపోయి. అందుకే చేతక్ అని బజాజ్ కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. రాణా ప్రతాప్ సింగ్ యుద్ధంలో పడిపోతే ఆ గుర్రం శత్రువులకి దొరకకుండా రాణా ప్రతాప్ సింగ్ని తీసుకుని కోటకు వచ్చేసింది. ఆయన పెట్ హార్స్ పేరు చేతక్, అందుకనే ఆ స్కూటర్కి చేతక్ అన్న పేరు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అంత తెలివైన వాడై ఉండాలి సారథి, ఉండి వెనకాతల రథిని రక్షించుకునేవాడై ఉండాలి. అందు ఘోటకములను మోదించి తాడించుచున్, దానికి అవసరమైనట్టుగా గుర్రాల్ని కొడుతుండాలి, రథాన్ని తిప్పుతుండాలి. ఇది నిజ జీవితంలో కూడా ఆయన సారథిగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మన ఇంద్రియాలని ఎప్పుడు ఎలా వాడాలో అలా ఆయన వాడేటట్టు చేస్తాడు, ఆయన నియంత్రిస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఎప్పుడూ విజయమే. ఎందుకని సారథి ఆయన ఉన్నాడు. ఘోటకములను మోదించి తాడించుతున్ ఏం చేస్తున్నట్ట, ఒక గొప్ప పని చేస్తున్నట్టు ఇవాళ సారథిగా ఉండి ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి సమ్మోహపడిపోతున్నారట. ఎంత బాగున్నాడో చూడు, అసలు ఆ సారథి చూడు ఎంత అందంగా ఉన్నాడో, ఎంత అందంగా. కృష్ణుడు అంటే మాటలు ఏంటంటే గోపికలు అన్నారు, నల్లనివాడు మేలి చిరునవ్వులవాడు, ఎలాగో వచ్చేస్తుంది కదా రాసక్రీడ అక్కడ విందురుగాని రాసలీలలో. అందుకని ఆయన్ని చూసి సమ్మోహపడిపోతున్నారట. అటువంటి రూపం చూపించి శత్రువుల్ని కూడా వంచేశాడు. అటువంటి స్వామి ఉన్నాడే, అర్జునుడు రక్షింపబడ్డాడంటే ఆయనే కారణం. అటువంటి వాడు నా హృదయమునందు నిలబడుగాక. ఈ భక్తిలోంచి ఒక్కసారి దూకేశాడు జ్ఞానంలోకి. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. ఇదే ఆఖరు పద్యం భీష్ముడిది. ఆయన అంటాడు, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న సస్య కదంబంబుల హృత్ సరోజములన్ నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్.
ఎటువంటి ఉపమానం వేశాడో చూడండి. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్. ఒకే సూర్య భగవానుడు ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు. నేను చూసంటాను సూర్యోదయం అయిపోయింది అంటాను. నా భార్య అంటుంది, అడుగో సూర్యుడు వచ్చేసాడంటుంది. ప్రతివాడికి ఒక్కొక్క సూర్యుడిలా కనపడుతుంటాడు, కానీ ఉన్నదొక్కడే సూర్యుడు. నిజోత్పన్న సస్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానో రూపకుడై ఒప్పుచునుండునట్టి. ఇదే పొద్దున్న స్వామీజీ అన్నారు, ఇదే మంగళత్వం. అనేకములుగా కనపడుతుంటాడు, కానీ ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం. అనేకములుగా కనపడి ఒక్కడిగా ఉండి ఇంతమందికి ఇంతమంది సూర్యులులా కనపడిన వాడు ఉన్నదొక్కడే సూర్యుడైనట్టు, అంతటా వ్యాపించిన వాడు ఒక్కడే అయిన పరమాత్మ ఎవరున్నారో ఆయన పాదార విందముల యందు నా మనస్సు నిలబడుగాక అని అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు భగవాను ఆరాధన చేసి చిట్ట చివర బొటన వేలు దగ్గర నుంచి ప్రాణాల్ని లాగేసి అష్టమి నాటికి హృదయమునందు నిక్షేపించి అట్టే పెట్టాడు. ఆఖరణ విష్ణు భగవాను ఎదురుగుండా చూస్తూ భీష్ముడు చూశాడు. మనం కూడా ఇక్కడ చూడగలగాలి నేర్చుకుని. అప్పుడు మొదలుపెట్టి విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన. ఎంత గొప్పవాడో చూడండి. అప్పుడు ఆ పంజరం మీద పడుకొని అప్పటికి ఎన్నాళ్ళైపోయిందో ఆ దేహం మాత్రమే మిగిలింది. బొటన వేలు దగ్గర నుంచి యోగ విద్యతో తీసేశాడు ప్రాణాల్ని, హృదయమునందు నిక్షేపించి ఉంచాడు. ఆఖరణ కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఆఖరణ వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. నన్నా వాసుదేవుడు రక్షించుగాక అని ఆఖరణ స్వామినే తలుచుకుంటూ హృదయములో ఉన్నటువంటి తేజస్సు ఒక్కసారి పరబ్రహ్మమునందు కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు అని తెలిసి ధర్మరాజాదులు తీసుకెళ్లి ఆ శరీరాన్ని అగ్నియందు నిక్షేపించి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేశారు. అటువంటి భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే మనుష్యలోకమునందు ఒక మర్యాద ఉంది. ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ ధర్మమును ఆచరించిన మహాపురుషుడు కనుక మానవాళి తల్లిదండ్రులు ఉన్నవారు కూడా భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా ఒక పని చేయవలెను. ఏమది? తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వాలి. తర్పణ ఇవ్వనటువంటి వాడు కృతఘ్నుడు. భీష్ముడికి తర్పణ ఇచ్చి తీరాలి, నాకు కూడా అటువంటి ధర్మము కలుగుగాక అని. తల్లిదండ్రులున్నా సరే దోషం లేదు, భీష్ముడికి ఇవ్వాలి తర్పణ, ఇచ్చి తీరాలి ప్రతివాడు. అటువంటి భీష్మ ఏకాదశి మహాపర్వదినం. అందుకని ఇవాల్టి రోజున ఆ భీష్మ స్తుతిని చెప్పుకొని భీష్ముడి యొక్క జీవితాన్ని ఆయన చరిత్రని ఒక్కసారి చెప్పుకుందాం. ఇంత పరమపావనమైన వేళ ఇటువంటి అసుర సంధ్య రోజున అది చెప్పుకుంటే మన జీవితాలు సార్థకత చెందుతాయని మొన్నటి రోజు చెప్పవలసినటువంటి ప్రసంగాన్ని ఇవాల్టి రోజు చేశాను, భీష్మస్తుతి. రేపటి రోజు ద్వాదశి. మనకి భాగవతంలో ఒక నియమం ఉంది, ధ్రువోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం ఉంది. మిగిలినవి ఎప్పుడైనా వినొచ్చు. కొన్నింటికే కొన్ని నియమాలు ఉంటాయి. అందులో అన్నిటికన్నా చాలా గొప్ప నియమం ఏమిటో తెలుసా అండి? మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చెయ్యమంటే మీ మనస్సు అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ భాగవతం అంటుంది కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుడి అనుగ్రహం ఎవరు పొందారో వాడు మాత్రమే ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానాన్ని వింటున్నాడు. ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్ని ఫలితాలు వస్తాయో, ఎన్ని గ్రహాలు ఉపశాంతి పొందుతాయో, ఎంత మేలు జరుగుతుందో రేపు మీరు విందురు గాని. అందుకని రేపు ద్వాదశి కాబట్టి, లేకపోతే అసలు దేవహూతి కద్దమ ప్రజాపతుల గురించి చెప్పాలి. శుక్రవారం నాడు కపిల గీత చెప్తాను. జగద్గురువై భీష్మాచార్యుల వారికి మోక్షం ఇచ్చినటువంటి రోజు ఇవాళ పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఈ అష్టకం చెప్పుకోవడం మన జన్మకి సార్థకత కలుగుతుంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళీ సంయుక్తం పీతాంబరశుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.